అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అమరావతి ఎంట్రీ పాయింట్ని మార్చాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎంట్రీ పాయింట్ అంటే సాధారణంగా విజయవాడ వైపు నుంచి కరకట్టం మీదుగా అమరావతి పట్టణంలోకి, ఇప్పుడు కొత్తగా రాజధాని ప్రాంతం డెవలప్ చేసినటువంటి ప్రదేశంలోకి అడుగు పెడతారు. కానీ విఐపీస్ వచ్చేటప్పుడు ఈ మార్గంలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ, ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత విజయవాడ మీదుగా అమరావతి కరకట్ట రోడ్డు వైపు నుంచి అమరావతి నగరంలోకి ప్రవేశించాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ట్రాఫిక్ కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వెస్ట్ బైపాస్ను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఒక విఐపి ఎంట్రీగా దాదాపు ఏడాదిన్నర క్రితమే దీన్ని ఓపెన్ చేయాలనేటువంటి ఒక సంకల్పం, తలంపు జరిగింది. అయితే మధ్యలో చిన్న వర్క్స్ గత ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల ఫలితంగా అమరావతిలో ఉన్నటువంటి ఈ రహదారి, వెస్ట్ బైపాస్ రహదారిలో ఏర్పడిన సమస్యల వలన కొంత వరద, బురద ఇలాంటి సమస్యలు వచ్చినాయి. కాబట్టి వీటన్నిటిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. ఆ క్రమంలోనే వాటికి కొన్ని రిపేర్లు చేస్తూ వాటర్ సోర్స్ అంటే వాటర్ షెడ్డింగ్ అనేది విపరీతమైనటువంటి ఫ్లడ్ లెవెల్స్ పెరిగిన సందర్భంలో కూడా అమరావతి పట్టణంలో నీళ్లు నిలవకుండా ఉండాలంటే కనుక ఈ వెస్ట్ బైపాస్ కొన్ని మాడిఫికేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కింద నుంచి వెళ్ళేటువంటి ట్రెంచ్లన్నింటినీ కూడా గతంలో పూర్తి చేశారు, వాటన్నిటిని మళ్ళీ తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి వెస్ట్ బైపాస్ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని పూర్తి స్థాయిలో ఆపరేట్ చేయట్లేదు. కానీ అమరావతికి వంతెనగా చెబుతున్నటువంటి ఈ రహదారి పైన ఉన్నటువంటి బాహుబలి వంతెనను మాత్రం అందరూ ఉపయోగిస్తారు. మనం కూడా గతంలో దీనిపైన వీడియోలు చేసాము. ఆ వీడియోలో చూస్తే కూడా అర్థమవుతుంది దాని దృశ్యం ఎంత సైజులో ఉంది ఏంటి అనేది. ఇది మొత్తం 49 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి రహదారిలో ఈ వంతెన ఒక కీలకమైనటువంటి స్ట్రెచ్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని విఐపీల రాకపోకలకి గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత అమరావతిలోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ రహదారిని ఉపయోగిస్తే కనుక, ఎందుకంటే ఇంత పెద్ద రహదారి, ఇంత యాక్సెస్ ఫ్రీ ఉండేటువంటి రహదారి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా వెళ్ళేటువంటి రహదారి మరొకటి లేదు. దాదాపు 49 కిలోమీటర్లు అంటే 48 కిలోమీటర్ల పైచులకు నిర్మాణం జరిగింది. వెస్ట్ బైపాస్ నమూనాలో కూడా అంటే ఈ మోడల్లో కూడా చాలా కీలకమైనటువంటి మార్గం కింద దీన్ని ఐడెంటిఫై చేశారు. ఒకసారి మనం ఇక్కడ ఈ మ్యాప్ చూస్తే పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. ఇది వెస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి ప్రణాళిక అనమాట. ఈ బ్లాక్ లైన్ మొత్తం వెస్ట్ బైపాస్ 48 కిలోమీటర్ల స్ట్రెచ్. సో ఇది ఇక్కడ చిన్న ఉట్టుపల్లి దగ్గర ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఇది వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ ఇక్కడ ఉంటుంది. అమరావతి, కొత్త అమరావతి, రాజధాని అమరావతి ఇక్కడ ఉంటుంది. ఇలా వెళుతుందన్నమాట ఈ రహదారి. గన్నవరం ఎయిర్పోర్టు ఈ ప్రదేశంలోనే ఉంటుందన్నమాట. గన్నవరం ఎయిర్పోర్ట్ కేవలం 3 కిలోమీటర్ల ముందుకు వెళ్తే ఈ వెస్ట్ బైపాస్ ఎక్కొచ్చు. సో దీనిపైన ప్రత్యేకంగా ఒక ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మధ్య తమిళనాట ఎన్నికల ప్రచారానికి వెళ్ళి వచ్చేటువంటి క్రమంలో ఆయన అకస్మాత్తుగా ఆయన రూట్ మార్చారు. విజయవాడ నగరంలో నుంచి కాకుండా వెస్ట్ బైపాస్ నుంచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సో వెస్ట్ బైపాస్ నుంచి ఆయన ప్రయాణం సాగింది. చిన్నవుట్టుపల్లి నుంచి వెంకటపాలెం దగ్గర, వెంకటపాలెం అంటే ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఏదైతే జరిగిందో ఆ ప్లేస్ అనమాట. వెస్ట్ బైపాస్లోకి వెళ్ళేటువంటి మార్గం ఇది. సో ఇక్కడికి వెళ్ళి ఈ రూట్ మొత్తం పరిశీలించిన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి అమరావతిలోకి తీసుకురావడానికి ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు లేవు. కాబట్టి సెక్యూరిటీ రీత్యా కానీ, అలానే వచ్చేటువంటి విఐపీలకి లుక్ వైజ్గా అమరావతిని గ్రాండ్గా పరిచయం చేసేటువంటి క్రమంలో కానీ చాలా ముఖ్యమైనటువంటి మార్గంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భావించినట్టు తెలుస్తుంది. సో ఆ క్రమంలోనే ఈ రహదారిని విఐపి ఎంట్రీగా డిక్లేర్ చేసి ఈ రహదారి మీదగానే రాకపోకల్ని కొనసాగించాలని భావిస్తున్నట్టుగా దీనికి సంబంధించి అతి త్వరలోనే కొన్ని గైడ్లైన్స్, ఇది కృష్ణానది బ్రిడ్జ్, ఇదే కొత్త బ్రిడ్జ్ అనమాట. అమరావతి వంతెన అంటున్నారు, బాహుబలి బ్రిడ్జ్ అంటున్నారు. సో ఈ బాహుబలి వంతెన 4 లేన్స్తో నిర్మాణం జరిగింది. ఒక 3 లేన్స్ పూర్తిగా యాక్సెస్ ఉండేటువంటి హెవీ వెహికల్స్ వెళ్ళడానికి కూడా అనుమతి ఉండేవి. 2 బ్రిడ్జిలుగా ఉన్నాయి కాబట్టి ఇటు 3 అటు 3 మొత్తం 6 లేన్స్ అవుతుంది. ప్లస్ మరొక వే కూడా, సపరేట్ రో కూడా ఉంది కాబట్టి మొత్తం 8 వరుసల రహదారిగా కనిపిస్తుంది అనమాట ఈ బ్రిడ్జి. మొత్తం అటు చిన్నవుట్టుపల్లి నుంచి ఇక్కడికి రీచ్ అయ్యేటువంటి క్రమంలో మొత్తం ఏరియా అంతా కూడా, వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో అందుకని చెప్పనే వెస్ట్ బైపాస్ని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన అధ్యయనం చేయాల్సింది. ముఖ్యంగా ఇబ్బందులు ఏమైనా వస్తాయా, లేదా అక్కడి నుంచి విఐపి ఎంట్రీ కింద దాన్ని వాడొచ్చా అనేటువంటి దానిపైన అధికారులకి కొన్ని మార్గదర్శకాలు తయారు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. బహుశా ఇది క్లియర్ అయితే కనుక అతి కొద్ది రోజుల్లోనే వెస్ట్ బైపాస్ని అమరావతి రాజమార్గంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది.